సో 'కైజు నంబర్ 8' గురించి మీకు తెలిసిందే. రీసెంట్‌గానే వచ్చింది యానిమే అనమాట. సో 2 ఎపిసోడ్స్ వచ్చాయి. అండ్ 2 ఎపిసోడ్స్ కూడా మీకు తెలుగులో అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఎందుకంటే సేమ్ ఒరిజినల్ ఎపిసోడ్ డబ్బింగ్ అయిన రోజే మనకి తెలుగులో కూడా వస్తుందన్నమాట. సో ఎవరైనా చూడకపోతే క్రంచీ రోల్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా చూసేయండి. యానిమేషన్ క్వాలిటీ, స్టోరీ కూడా బాగానే ఉన్నాయి. సో ముందుగా మనం నేనొచ్చేసి మాంగా రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఎవరైనా సరే స్పాయిలర్స్ అవాయిడ్ చేయాలనుకుంటే మేబీ దీన్నైతే అవాయిడ్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే మేబీ కొన్ని స్పాయిలర్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మనం దీనిలో మాంగా గురించి మాట్లాడుకోబోతున్నాం, యానిమే గురించి కాదు. సో నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసాక నాకు ఎక్సైట్మెంట్ తట్టుకోలేక నేను 'కైజు నంబర్ 8'ది మాంగా చదవడం అయితే స్టార్ట్ చేశా. సో ఇప్పుడు దాకా ప్రజెంట్ అయితే 106 చాప్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి మాంగాలో చూసుకుంటే. 106 చాప్టర్స్. సో 106 చాప్టర్స్ అంటే మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 సీజన్స్ కంటే ఎక్కువ వచ్చే స్టఫ్ అనేది అందులో అయితే ఉంటుందన్నమాట. సో మీకైతే రెస్ట్ అష్యూర్డ్ ఇంకా ఒక 2 సీజన్స్ పైనే యానిమే అయితే రావచ్చు. సో ఇక మనం ఈరోజైతే ఆ మాంగా గురించే మాట్లాడుకుందాం. సో ఎందుకు 'కైజు నంబర్ 8' అనేది మాంగా అంత బాలేదు. సో మీకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా అందరూ ప్రతి ఒక్కటి చెప్పేది అదే. యానిమేషన్ బాగుంది, అంతా బాగుంది. మరి ఎందుకురా బాధ అంటే అందరూ కూడా మాంగాని స్క్రాప్, ట్రాష్ అయితే అంటున్నారు. ఎందుకంటే స్టోరీ అలా ఉంటది. ఇప్పుడు మీకు ప్రెజెంట్ చూసుకుంటే మొత్తం కూడా మన మెయిన్ హీరో పైనైతే ఉంది కదా! కానీ రాను రాను మొత్తం కూడా మారిపోతూ ఉంటది. సో మన మెయిన్ హీరో కన్నా సైడ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్, వాళ్ళ స్టోరీసు, సో వాళ్ళనే హైలైట్ చేస్తారనమాట. సో వాళ్ళని హైలైట్ చేస్తూ హీరోకి తక్కువ టైం అయితే ఉంటది. ఐ మీన్ స్క్రీన్ టైమ్ ఇది ఇంకా యానిమే కాదనుకోండి. బట్ మాంగాలో కూడా అయితే తక్కువ స్పేస్ అయితే ఉంటది హీరోకి. సో పోను పోను అంతా కూడా సైడ్ క్యారెక్టర్స్ పైనే డిపెండ్ అవుతుంది స్టోరీ మొత్తం. సో ఈవెన్ మనకి కైజులు కూడా అన్నోటి ఉంటాయి కదా! కానీ మీకు పోను పోను సో స్టోరీ మొత్తం కూడా ఓన్లీ ఒకే ఒక్క కైజు నంబర్ 9 పైనే రివాల్వ్ అవుతుందన్నమాట. సో వీళ్ళిప్పుడు కైజు నంబర్ 9ని చంపాలి అంతే. సో కైజు నంబర్ 9 వచ్చేసి హ్యుమానిటీని అంతా కూడా డెస్ట్రాయ్ చేయాలి అంతే. సో ఓన్లీ ఒకటే ఒక కైజు. ఒక కైజు కోసం మొత్తం డిఫెన్స్ ఫోర్స్ అంతా కూడా ఎంత కష్టపడతది, ఏమేమైతది, సో స్టోరీ అంతా కూడా అలానే అయితదనమాట. సో మీకు ఆల్రెడీ 'కైజు నంబర్ 9' అనేది ఇప్పుడు ఎపిసోడ్ 3లో అనుకుంటా మీకు రివీల్ అయితే అవుతది. సో అదే మెయిన్ విలన్ అనమాట 'కైజు నంబర్ 9'. సో ఆ 'కైజు నంబర్ 9' నుంచి ఇక ఎలాంటి థ్రెట్స్ అనేటివి వస్తాయి. సో ఎన్ని ఫైట్స్ ఉంటాయంటే అన్ని ఫైట్స్ ఉంటాయి. బట్ కాకపోతే హీరోకి తక్కువ అంటే తక్కువ ఫైట్లు ఉంటాయి. ఒక మూడో నాలుగో ఉంటాయి అంతే. సైడ్ క్యారెక్టర్స్‌కి తోపు అంటే తోపు ఫైట్లు ఉంటాయి. వాళ్ళు యానిమేషన్ కరెక్ట్‌గా చేయాలి గానీ, అసలు సైడ్ క్యారెక్టర్సే ఒక రేంజ్‌లో అయితే రైజ్ అయితాయి అన్నమాట. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే మాంగా మొత్తం కూడా అలానే ఉంది. సో మన కఫ్‌కు పైనైతే తక్కువ కాన్సంట్రేషన్ చేసి, మిగతా క్యారెక్టర్స్ అన్ని పైనైతే ఎక్కువగా అయితే వాళ్ళ పైన ఫోకస్ పెట్టినట్టయితే అనిపిస్తది. అండ్ దీంట్లో మనం డినై చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్‌కి మోటివేషన్ అనేది మన హీరో నుంచే వస్తదనమాట. సో మనోడు ఇంత జరిగినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఇంత కష్టపడుతూ ఇంకా అలానే ఉన్నాడు చూడు. సో మనోడిని చూసి వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళకున్న అదే ఇప్పుడు డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా! వాటిని ముందుకు తీసుకురావడానికైతే కష్టపడుతూ వెళ్తారనమాట. అండ్ నాకిందులో బాగా నచ్చేది ఏందంటే సో ఇంత జరిగినా సరే ఇంతవరకు ఎవరు చనిపోరు. అండ్ గుడ్ థింగ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఎవరికీ ఏం బ్యాడ్ కాదు. కొన్ని సార్లు అయినా సరే మనకది రీజనబుల్‌గానే అనిపిస్తది. ఏదో అనవసరంగా చంపాడు గదా అనిపియదు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇది ఇంగా స్టార్టింగే అనుకున్నా. కానీ తీరా చూస్తే మనకి ఇంకా కైజులు అన్నోటున్నాయి. అండ్ కైజులు ఇప్పటి నుంచి కాదు, మాంగాలో చూపించిన దాని ప్రకారం ఎప్పుడో ఈడో పీరియడ్ నుంచి అయితే ఉన్నాయన్నమాట. సో ఐ మీన్ లైక్ డైనోసార్స్ ఇప్పుడు ఎలా అయితే ఎక్స్‌టెంట్‌లో ఉన్నాయో, సో కైజులనేది అప్పటినుంచే ఉన్నాయన్నమాట మన వరల్డ్ పైన. యాక్చువల్లీ కైజు అంటే గాడ్జిల్లా అనమాట. సో మెయిన్‌లీ జపాన్‌లో గాడ్జిల్లాని కైజు అంటారు. కాకపోతే ఇక్కడ అదే కైజులని సో మాన్స్టర్స్ టైప్‌లో అయితే మార్చారనమాట. ఇది ఖచ్చితంగా ఒక మంచి విషయమే. ఎందుకంటే కైజు అంటే అందరికి గాడ్జిల్లానే గుర్తుకొస్తది. బట్ ఇప్పుడు చూసుకుంటే కొన్ని డిఫరెంట్ థింగ్స్ అనేది గుర్తుకొస్తాయనుకోండి. సో పోను పోను ఇంకా స్టోరీ అనేది చాలా అంటే చాలా రివీల్ కాలేదు. సో అసలు మనోడిని ఎందుకు ఆ కైజు నంబర్ 8 అనేది సెలెక్ట్ చేసుకుంది? అసలు ఏమవుతుంది? ఎందుకు ఆ కైజులు ఇది ఇంతలా చేస్తున్నాయి? సో ఇంకా వాటి మోటివ్ అయితే ఇంతవరకు రివీల్ కాలేదు. సో మేబీ అది చానా అంటే చానా డెప్త్‌గా ఉండే అవకాశం అయితే ఉంది. మాంగాలో యాస్ ఫార్ ఇన్ని చాప్టర్‌లు అయినా సరే సో స్టోరీ ఇంకా
ప్రోగ్రెషన్లో మొత్తం కూడా ఇంకా కైజు నెంబర్ 9ని చంపడానికి మాత్రమే ఉందన్నమాట. సో అందుకే అందరికీ కూడా నచ్చట్లేదు. మరి ఇంత స్లో ఏంట్రా 9 అంటే. అయినా కూడా అంత స్లో అయినా సరే ఈ అమ్మ ప్రతి ఒక్క ఒక 2 చాప్టర్స్‌కైనా సరే ఫైట్ ఉంటది. అది కూడా తోపు అంటే తోపు ఫైట్ ఉంటది. నేనైతే అది గ్యారంటీ ఇవ్వగలను. అండ్ అది మెయిన్ హీరోకి కాదు, సైడ్ క్యారెక్టర్స్‌కి అనమాట. సైడ్ క్యారెక్టర్స్‌కి ఇచ్చే ఇంపార్టెన్స్ మామూలుగా ఉండదు. సో ఇది అన్నమాట మాంగా రివ్యూ నా దృష్టిలో. మాంగా అయితే మరీ అంత స్క్రాప్ ఏం కాదు. కాకపోతే మన మెయిన్ హీరో పైన కాకుండా అదే ప్రొటాగనిస్ట్ పైన కాకుండా సో విలన్ని ఒక రేంజ్‌లో ఏదో తోపు తురుము అన్నట్టు చూపించి హీరోని ఇంకా అట్‌లీస్ట్ అంత దగ్గర కూడా తీసుకురాకుండా సైడ్ క్యారెక్టర్స్‌ని మాత్రమే షైన్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చాడు. సో ఇప్పుడే నేను చదివిన తర్వాత నుంచే ఫైనల్ ఫైట్ అన్నమాట. కైజు నెంబర్ 9కి మన కైజు నెంబర్ 8కి. సో అదైతే తోపుంటది అనే కోరుకుంటున్నా. ఐ మీన్ ఇప్పుడు హీరోకి ఛాన్సు. ఇప్పుడు మనోడు ప్రూవ్ చేసుకోవాల్సింది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది అనమాట. సో మేబీ జపనీస్ వర్షన్‌లో ఆల్రెడీ అయిపోయిందేమో నాకు తెలీదు. మనకి జపనీస్ అర్థం కాదు కాబట్టి మనం ఇంగ్లీష్ వర్షన్ మాంగానే నేను చదివేది. కాబట్టి ఇంకా అదైతే అప్డేట్ చేయలేదు వాళ్ళు చాప్టర్‌ని. వాళ్ళు అప్డేట్ చేస్తే నేను దాన్ని చదివిన తర్వాత మేబీ అప్పుడైతే మనం రిలీవ్ చేయొచ్చు. సో ఇంకా అయిపోలేదు గైస్. సో ప్రెజెంట్ అయితే ఫైనల్ ఫైట్ అనమాట. అది ఇంకా స్టార్ట్ కాలేదు. అది స్టార్ట్ కాబోతుంది. ఆ తర్వాతే మనం ఏం జరగబోతుంది, ఇంకా మాంగా కంటిన్యూ కాబోతుందా, వాళ్ళు ఇలా మనకు కావాల్సిన డౌట్స్ లైక్ ఇదే కైజు నెంబర్ 8 ఇలా ఎందుకు సెలెక్ట్ చేసుకుంది, అసలు ఆ కైజులో మోటివ్ ఏంటి, సో ఇలాంటివన్నీ ఇంకా కూడా రివీల్ చేస్తారా, లేకపోతే లేదు మెయిన్ విలన్ని కొట్టేసాం ఇంకా మాంగా అయిపోయిందని సత్తాబుద్ద సర్దుకొని వెళ్ళిపోతారా, దాన్నైతే చూడాలన్నమాట. ఇది నా 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 ఒపీనియన్ మాంగా పైన. వాళ్ళు ఇంకా చాలా రివీల్ చేయలేదు. సో ప్రోగ్రెస్ అనేది ఏదో పెద్ద రష్గా అయితే ఉంటుందన్నమాట. ఎంతసేపు ఆ కైజు నెంబర్ 9 సైడ్ క్యారెక్టర్ల ఫైటు, ఇంకా కైజులు వస్తూనే ఉంటాయి, వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. అదేదో పెద్ద రొటీన్ మాదిరి అయితే అయిపోతుంది అనమాట. సో స్టోరీ ప్రోగ్రెషన్ అనేది అంతలా ఉండదు. లైక్ ఇప్పుడు మీకు జేజేకే కానివ్వచ్చు, సో మిగతా అన్ని దాంట్లో కూడా కట్స్లో ఉంటాయి. కాకపోతే దాంట్లో స్టోరీ ప్రోగ్రెషన్ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ని కూడా చూపిస్తారు, అలాగే సైడ్ క్యారెక్టర్ స్టోరీ కూడా రైజ్ అవుతుంది. ఇందులో ఎలా అంటే ఇందులో అలా ఉండదు భయ్య. మీకు సింపుల్గా చూసుకుంటే మన ప్రొటాగనిస్ట్ కన్నా షినోమియాదే ఎక్కువ క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది. నేను అంతకు మించి ఇంకా ఏం చెప్పలేను. అండ్ దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు సోలో లెవెలింగ్ చాప్టర్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ ఇట్ టుక్ రియల్ మీ సమ్ టైమ్. సో నాకైతే చాలా టైం పట్టేలా ఉంది. కానీ రేపైతే చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఎవరైనా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దట్స్ ఇట్ అండ్ బాయ్ బాయ్.